చాలా ఇంపార్టెంట్ టాపికు. మాక్సిమం పీపుల్‌కి షేర్ చేయండి. ఒక క్లారిటీ వచ్చేస్తది వాళ్ళకి. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటిది? బర్డ్ ఐ వ్యూ అంటే ఏంటిది? కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. రాజకీయాలనే పర్స్పెక్టివ్‌గా తీసుకొని మాక్సిమం పీపుల్‌కి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ థింగ్. అయితే మనము ఎప్పుడైనా ఒక డెసిషన్ మేకింగ్‌కి ఎట్లా రావాలే అనంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్‌లో చూడగలగాలి. దీన్నే క్రిటికల్ థింకింగ్ అంటారు. ఓకే. సో, ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఎట్లా చూడాలి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ రాజకీయాలున్నాయి. అవి ప్రతీకార రాజకీయాలు. దాంట్లో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళ తప్పులను ఎత్తి చూపెట్టినా, ఇగో ఇది తప్పు జరిగింది. ఇప్పుడు వైసీపీ ఉన్నది. వైసీపీలో చాలా స్కాములు జరుగుతున్నాయని తెలుసు. లిక్కర్ స్కామ్ వాళ్ళ కళ్ళ ముంగట కనిపిస్తున్నది. పేటీఎం పేమెంట్ లేదు అని అంటేనే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా! పేటీఎం పేమెంట్ లేదు, క్యాష్ ట్రాన్సాక్షన్సే జరుగుతున్నాయి అని అంటేనే అది స్కామ్ కదా! ఎందుకు చేస్తారు క్యాష్ ట్రాన్సాక్షన్స్? నల్ల డబ్బు కోసమే కదా! ఇదొకటి. నేను ఒక పేపర్ క్లిప్పింగ్ చూపించిన ఒక వైసీపీ అతనికి. ఏంటి అని అంటే ఒక మన సంక్షేమ హాస్టల్స్ ఉంటాయి కదా! దాంట్లో గుడ్ల సప్లై కూడా పే చేయడానికి డబ్బులు లేక ఆ కంపెనీ సప్లై చేయడం ఆపేసిందంట. ఏంది అయ్యా ఇంత దారుణమా అని. రెండోది, కనిపించిన ప్రతీ కార్పొరేషన్ని, ప్రతీ సంస్థని తాకట్టులో పెడుతున్నారు అని అంటే తాకట్టు దాకా ఎప్పుడు పోతాం? మనము ఎకనామీ గ్రోయింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మన ఎకనామీని చూపెట్టుకొని నువ్వు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుంటున్నావు అని అంటే దట్ ఈస్ ప్లస్. గుడ్. అర్థమవుతుందా? నీ గుడ్ విల్ మీద నీకు అప్పు దొరుకుతది. అట్లా కాదు మన దగ్గర లేక ఉన్నది కూడబెట్టి తెచ్చుకుంటున్నాము అని అంటేనే అది ఎకనామీ డ్రౌనింగ్‌లో ఉన్నదని కదా! ఇది అర్థం కాదా చాలామందికి? సరే, అసలు చదువుకోనోళ్ళకు, ఎకనామీ అర్థం కానోళ్ళకు ఉంటది. మామూలుగా చదువుకున్నోళ్ళకి తెలుస్తది. అయినా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనంటే ప్రతీకార రాజకీయాలు కాబట్టి. ఇప్పుడేంది అనంటే ఈ పార్టీ వస్తే మమ్మల్ని ఏం చేస్తదో, ఆ పార్టీ వస్తే మిమ్మల్ని ఏం చేస్తదో అనే ఒక భయం. అర్థమవుతుందా? ఎందుకు? వీని పార్టీని చూసుకొని వీడెగిరిండు, వాని పార్టీని చూసుకొని వాడెగిరిండు. ఇప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళకి తప్పక సపోర్ట్ చేస్తున్నారు. అన్యాయం అని జరిగినా. సో, ఇట్లాంటి ప్రతీకార రాజకీయాల వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతది. సేమ్ సిట్యుయేషన్ తెలంగాణలో గూడా. ఇప్పుడు కాంగ్రెసు, టీఆర్ఎస్ మధ్యలో ప్రతీకార రాజకీయాలు స్టార్ట్ అయిపోయినాయి. ఏంటి? వీడు అట్లా తిట్టిండని చెప్పేసి, ఇట్లా తిట్టిండని చెప్పేసి పండిత్ పెట్టి తొక్కుతా అంటాడు, పేగులు తీస్తా అంటాడు, నరుకుతా అంటాడు, బొంద పెడతా అంటాడు, మీదికెళ్ళి తొక్కుకుంటా పోతా అని అంటాడు. ఈ భాష ఎవరిది? శత్రువు మీద ప్రయోగించే భాష. రాజకీయ ప్రత్యర్థి మీద ప్రయోగించే భాష నాది. రాజకీయ ప్రత్యర్థి మీద నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఆ తప్పు చేసినావు, నీ బండారం బయట పెడతా ఇది. అట్లా కాదు, మిమ్మల్ని తొక్కుకుంటా పోతా, మిమ్మల్ని నరుకుతా, నీ చెడ్డి కూడా తీస్తా. ఈ భాష ఎవరిది? శత్రువులకు వాడే భాష. ఇప్పుడు మన ముఖ్యమంత్రి అదే భాష వాడుతున్నాడు. ఎందుకు? మన రాజకీయాలను కూడా ప్రతీకార రాజకీయాల వైపు తోస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఈ ప్రతీకార రాజకీయాలు జరిగినప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు వానికి తప్పక సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వెనకాల నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ రేపు పొద్దున టీఆర్ఎస్ వచ్చిందనుకో మా బతుకులు ఏమవుతాయో అనే భయంలో ఉంటారు కదా! రేపు పొద్దున టీఆర్ఎస్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ఏమంటారు, ఈయన కేసీఆర్ అధికారంలో ఉంటే వీళ్ళని ఇట్లా చేస్తాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సపోర్టర్స్ కూడా భయంలో ఇట్లా అన్నమాట ప్రతీకారం. ఇప్పుడు వానికి తప్పని తెలిసినా కూడా సపోర్ట్ చేస్తారు వాని సర్వైవల్ కోసం. దానివల్ల మామూలు సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగం జరగదు. ఒకటి. రెండోది, టీఆర్ఎస్ విషయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుందాం. 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి చెప్పిన కాళేశ్వరంలోనేమో ఎమ్మెల్యే కాడికెళ్ళి ముఖ్యమంత్రి దాకా అందరూ డిఫెండ్ చేసుకున్నారు. రైట్? 1,00,000 కోట్ల స్కామ్. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జస్ట్ 100 కోట్ల స్కామ్ అని అన్నారు. అది జస్ట్ అయిపోయింది, అది 100 కోట్లు కానీ జస్ట్ 100 కోట్ల స్కామ్ అని అన్నారు. 100 కోట్ల స్కామ్ అయినా దాని ప్రస్తావన ఎందుకు వస్తలేదు? ఇప్పుడు రాజకీయ సభలలో నా బిడ్డను అన్యాయంగా ఎత్తుకపోయినరు, ఇలా సంగతి చూస్తా అని కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు ఏ సభలో కూడా? ఎందుకు? ఇదొకటి, ఒక ఇష్యూ. రైట్? ఇదంతే. రెండోది, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఇంటర్నేషనల్ స్టేట్మెంట్స్ రావడం ఏంది? ఇప్పుడు జర్మనీలో వన్ కుక్ ఉంటుంది, పెంపుడు కుక్క. నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది, యూఎస్ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది, దాని వెనుకనే జార్జ్ సోరోస్ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది. హిందుత్వాన్ని నాశనం చేయడానికి, నేషనలిస్ట్ పార్టీని కూలగొయడానికి $1 బిలియన్ ఖర్చు పెడతా అని అంటారు. దీనికంటే ముందే రాహుల్ గాంధీ విజిట్ అక్కడ ఉంటుంది. ఇలాంటివన్నీ నేను మీకు హింట్స్ వదిలిపెట్టేసిన. దీన్ని ఒకదానికొకటి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ కనెక్షన్ లేకపోతే ఎందుకు వీళ్ళు ఇంత భయపడతారు? అవసరం లేదు. వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఓకే. ఇప్పుడు ఇదే టైంలో అందరికీ తెలుసు
ఈ ఆపు ఖలిస్తానీ సపోర్టర్ అని చెప్పేసి అందరికీ తెలుసు. విదేశాలలో కెనడాలో అయినా, యూకేలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, అమెరికాలో అయినా ఈ ఖలిస్తానీ వాళ్ళు ఆప్‌ని ప్రమోట్ చేసుకుంటా తిరిగిర్రు అప్పుడు ఎలక్షన్స్ టైంలో. అంటే అర్థం తెలుసుకో. అంతెందుకు మొన్న ఆడు పన్నుగాడు నేను ఇన్ని ఫండ్స్ ఇచ్చిన ఆప్‌కి అని చెప్పేసి డైరెక్ట్‌గా మీడియా ముందు ఎందుకు వచ్చి చెప్పిండు అని అంటే వాడొక గోల్ ఇచ్చిండు. ఈ టైం వరకు మాకు కావాలి అని. ఈడు చేయలేడు. ఎందుకు చేయగలుగుతాడు? ఒక దేశ అంతర్భాగమైన భాగాన్ని విడదీయడం అంత ఈజీయా? సో ఇట్లా అన్నమాట. ఒకదానికొకటి ఇప్పుడు ఆప్ నుంచి టీఆర్ఎస్‌కి కనెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఆ విషయంలో వీళ్ళకి సంబంధం ఉందా లేదా వేరే విషయం. కానీ వాడు పెద్ద దొంగ అనే విషయం ఒక క్లారిటీకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చినప్పుడు వానితోని కలిసి వీళ్ళు డీల్ చేసిర్రు అన్నప్పుడు వీనికి మీదికి బన్నా మీద వస్తుందో అని చెప్పేసి వీళ్ళ భయం. అందుకే దాన్ని ప్రస్తావించరు. ఇట్లా క్రిటికల్ థింకింగ్ ఉంటుందన్నమాట. ఒకదానికొకటి లింక్ ఏంది. సరే ఇప్పుడు చైనా ఇదే టైంలో ప్రొటెస్ట్ స్టార్ట్ కావడం ఏంటి లడాఖ్లో. సోనం వాంగ్‌చుక్‌కి మంచి ఒక రీచ్ అయితే ఉంది కదా! ఒక పేరైతే ఉంది కదా! ఒక సైంటిస్ట్ కదా ఆయన. ఆయన అడిగితే సామాన్యులకు అపాయింట్‌మెంట్ ఇచ్చే ప్రధానమంత్రి ఆయనకియ్యడా? అప్పటినుంచి ఇప్పటిదాకా సెపరేట్ అయిన నుంచి మొదలుపెట్టకుండా ఇప్పుడే ఎందుకు మొదలుపెడతాడు? ఓకేనా? ఇప్పుడే సరే పోనీ ఎలక్షన్స్ అయిపోయినాకనన్నా చేద్దాము అని ఉన్నదా? రైట్. ఆర్టికల్ 370నే తీసేయగలిగినోళ్ళకు వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం పెద్ద కష్టమవుతుందా? కానీ ఇదే టైమింగ్లో ఎందుకు 2 అదే టైంలో చైనా ఎందుకు బార్డర్ టౌన్స్‌కి పేర్లు మార్చుతుంది? ఇదే టైంలో చైనా మన ఎలక్షన్స్‌లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఏఐలని ఎందుకు యూజ్ చేయాలనుకుంటుంది? దానికి ఏం అవసరం? సరే ఇదంతా అయిపోయిన టైంలోనే ఇదే టైంలో అదే చైనాకు అనుకూలంగా ఉండే మేనిఫెస్టోలు తీసుకొని ప్రభుత్వాలు ఎందుకు వస్తాయి? ఆర్టికల్ 370 తీసేస్తే ఎవరెవరికి లాభం అవుతుంది? ఇటు పాకిస్తాన్‌కి, అటు చైనాకి. ఇప్పుడు ఆ మేనిఫెస్టోలు ఎవరెవరివి ఉన్నాయి? సిపిఐ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. సిఏఏ తీసేస్తే ఎవరికి లాభం? బంగ్లాదేశ్‌కి, పాకిస్తాన్ తీవ్రవాదులకి, చొరబాటుదారులకి, మయన్మార్ నుంచి వచ్చే చొరబాటుదారులకి, రైట్? వాళ్ళకే కదా లాభం. 2 ఎన్ఆర్సీ జరిగితే కూడా ఎవరికి నష్టం? వాళ్ళకే కదా, రైట్? మన నేషనల్స్కి మాత్రమే సిటిజన్షిప్ ఉండాలనేది మన ప్రభుత్వ వాదన. కానీ అందరికీ ఉండాలి, చొరబాటుదారులు అందరికీ ఎందుకు ఇవ్వాలి సిటిజన్షిప్? ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. సో వీళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకు దానివల్ల ఉపయోగం ఏం జరుగుతుంది? దిస్ ఈజ్ హౌ యూ షుడ్ థింక్. ఒకదానికొకటి డాట్స్ పెట్టుకోవాలి. ఈ బెంగాల్లో ఏం జరుగుతుంది, కాశ్మీర్లో ఏం జరుగుతుంది, కేరళలో ఏం జరుగుతుంది, మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, ఒకదానికొకటి లింక్ పెట్టుకోవాలి. ఏ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వస్తుంది. ఇదే సిపిఐలో న్యూక్లియర్ వెపన్స్ని తీసేసుకోవాలి. దానివల్ల ఎవరికి లాభం? మన దేశానికి ఏమైనా లాభం అవుతుందా? ఇటు ఒక శత్రుదేశం, ఇటు శత్రుదేశం ఉంటే ఎవరికి లాభం అవుతుంది? రెండోది అది సిపిఐ ఎజెండాలో ఉంది. యూఐతోని టైప్స్ బ్రేకప్ చేసుకోవాలన్నట. దానివల్ల ఎవరికి లాభం అవుతుంది? చైనాకి లాభం అవుతుందా? ఇండియాకి లాభం అవుతుందా? ఇజ్రాయెల్తో టైప్స్ బ్రేకప్ చేసుకోవాలన్నట. దానివల్ల ఎవరికి లాస్ అవుతుంది? అర్థమైంది. ఇవన్నీ నేను ఇంతకుముందు ప్రస్తావించిన. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటిదంటే ఒకదానికొకటి వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ సిపిఐ అయినా, కాంగ్రెస్ అయినా, సమాజ్వాదీ పార్టీ అయినా, డిఎంకే, చైనా తొత్తులైన డిఎంకే, వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తున్నారు అని అంటే కామన్ ఎజెండా ఏమై ఉండొచ్చు? భారతదేశం మీద దాడి కదా. అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క దానికి లింక్ పెట్టుకుంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, రైట్?